డిస్క్ లో 21,000 మూవీస్, ఐబొమ్మ, బొప్పం టీవీ అనే వెబ్సైట్స్ ని రన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కొన్ని కోట్ల నష్టం తెచ్చి గవర్నమెంట్ వెబ్సైట్స్ ని హ్యాక్ చేసి ఒక 20 కోట్ల దాకా సంపాదించి దమ్ముంటే నన్ను పట్టుకోండి పోలీసులకి సవాల్ చేసి చివరికి వాళ్ళకే దొరికిపోయి ఇన్ని చేసినా కూడా సోషల్ మీడియాలో ప్రజలతో ఎలివేషన్ చెప్పించుకుంటున్న ఇమ్మడి రవి. మరి ఎవరు ఈ ఇమ్మడి రవి, ఎందుకు ఇలా చేశాడు? ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ చెందిన ఇమ్మడి రవి ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతని తండ్రి ఇమ్మడి అప్పారావు బిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేసి ఇప్పుడు రిటైర్డ్. చిన్నింటిని కూడా లోన్స్ తో కట్టించిన ఈ ఫ్యామిలీ తన కొడుకు క్రిమినల్ లైఫ్ కి వెళ్తాడని అసలు ఊహించలేకపోయారు. ఇమ్మడి రవి చాలా బాగా చదివేవాడు, అలాగే సాఫ్ట్వేర్ జాబ్ ని పొందాడు. నెలకు ₹1,00,000 జీతం. అలాగే అక్కడ రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అని ఆ అమ్మాయి వాళ్ళమ్మ రవి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని హేళన చేసేవాళ్ళు. తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని హేళన చేస్తున్న ఆ బాధ రవిలో ఒక పెద్ద మార్పును తీసుకొని వచ్చింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని డిస్పరేట్ గా ఉన్న రవి తన చిన్ననాటి నుంచి ఉన్న ఆసక్తిని వారధిగా చేసుకున్నాడు. రవి చిన్నప్పటి నుంచి కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ని తానే ముందుగా చూడాలని ఆసక్తి ఉండేది. ముందుగా థియేటర్ లో రిలీజ్ అయిన న్యూ మూవీస్ ని డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్ లో పెట్టేవాడు. దానికి అతనికి అమౌంట్ వచ్చేది. ఈ క్రమంలో 2019లో ఐబొమ్మ, బొప్పం టీవీ అనే వెబ్సైట్స్ ని క్రియేట్ చేశాడు. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ని, ఇంకా థియేటర్ లో రిలీజ్ కాని మూవీస్ ని థియేటర్ సర్వర్స్ ని హ్యాక్ చేసి మూవీని డౌన్లోడ్ చేసి వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసేవాడు. ఆ మూవీస్ చూసేటప్పుడు యాడ్స్ ప్లే అయ్యేవి. ఆ యాడ్స్ రెవెన్యూతో లక్షల్లో కాదు కోట్లలో సంపాదించాడు. గవర్నమెంట్ అఫీషియల్స్ వెబ్సైట్స్ ని బ్లాక్ చేసినా కానీ వేరే డొమైన్స్ ని యూజ్ చేసి వెబ్సైట్స్ ని రన్ చేసేవాడు. ఈ క్రమంలో దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోట్ల మంది ప్రజల డేటా ఉంది, అయినా నన్ను పట్టుకున్నా కూడా నాకేం లాస్ లేదని పోలీసులకు సవాల్ విసిరాడు. రవి ఇండియాలోనే కాదు, కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ లో ట్రావెల్ చేస్తూ వెబ్సైట్స్ ని రన్ చేసేవాడు. అలాగే ఇమ్మడి రవి ప్రహ్లాద్ కుమార్ లాగా పేరు మార్చుకొని డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు మహారాష్ట్రలో సృష్టించుకున్నాడు. ఇమ్మడి రవి 14th నవంబర్ ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చి అక్కడ కూకట్పల్లిలో ఒక రూమ్ తీసుకున్నాడు. అది తెలుసుకున్న తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. పోలీస్ ఇంట్రాగేషన్ లో రవి 110 డొమైన్స్ యూజ్ చేసేవాడని, అలాగే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా హ్యాక్ చేసి వాటిలో బెట్టింగ్ యాప్స్ వచ్చేలా చేసేవాడని చెప్పాడు. 2024లోనే సినిమా ఇండస్ట్రీ ప్రకారం రవి వల్ల 3,700 కోట్లు లాస్ వచ్చిందంట. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కష్టపడి సినిమా తీస్తే రవి మాత్రం వాటిని వెబ్సైట్స్ లో ఫ్రీ డెలివరీ చేసేవాడు. ప్రజలు మాత్రం టికెట్ రేట్స్ ఎక్కువ అని, రవి వల్ల తాము ఫ్రీగా మూవీస్ చూసామని రవిని పొగుడుతున్నారు. ఇమ్మడి రవి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.